ఈ రోజు ఏదైతే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ జీసీసీకి, ఎందుకంటే అక్కడ నుంచి వచ్చి ఎమ్మెల్యేస్ గోడౌన్ నుంచి వచ్చిన తర్వాత మన జీసీసీ వెహికల్స్ నుంచి అది మళ్లీ లోడ్ చేసుకుని అది చిన్న చిన్న ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి డిపోలన్నిటి కూడా సరఫరా చేసే ఏదైతే ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ దాదాపుగా 30 కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి ప్రభుత్వము చెల్లించకపోవడం వలన ఈ రోజు జీసీసీ ఎండీ గారు ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నారని మా అందరికీ కూడా తెలిసింది. ఈ రోజు గవర్నమెంట్ లో మీరున్నారు, కేవలం ఓన్లీ 30 కోట్లు మీరు వసూలు చేసుకునే మీకు పరిస్థితి ఈ రోజు మీకు లేదు. గానీ ఏదైతే మన సివిల్ సప్లైస్ వాళ్ళు జీసీసీకి సుమారుగా 30 కోట్ల రూపాయలు ఇవ్వాలని మాట్లాడారు, అది వాస్తవమే, అది నిజంగా వాస్తవమే. కానీ భాగ్యలక్ష్మి గారు, నేను చాలా క్లియర్ గా చెప్తున్నానండి, 2022 తారీఖు నుంచి మొదలుకొని సుమారుగా 2024 సంవత్సరం వరకు కూడా సుమారు 30 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో జమ కూడడం అప్పటి నుంచి మొదలు పెట్టింది. మరి ఆ 2022 నుంచి 2024 మధ్యలో వరకు మీరే ఎమ్మెల్యేలుగా ఉన్నారు కదా, మేము ఏదో చేయలేదంటున్నారు కదా, మేము ఏదో కలెక్ట్ చేయలేదంటున్నారు కదా, మేము ప్రభుత్వం మేము ఇవ్వలేదంటున్నారు కదా, 3 సంవత్సరాల్లో మీరు చేయలేకపోయారు కదా, దాని సమాధానం ఉందా మీకు? 30 కోట్ల రూపాయలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల మీద మీ హయాంలోనే మీరు రూలింగ్ లో ఉన్నారు కదా, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మీకు చైర్మన్ ఉన్నారు కదా, మీకు మంత్రి గారు ఉన్నారు కదా, మీరు ఎందుకు చేయలేపారు? మరి గిరిజన ప్రాంతానికి జీసీసీ గిరిజన సంస్థకి డబ్బులు రావాల్సి ఉంటే మీరు ఎందుకు తీసుకురాలేపారు? మీరు తీసుకురాలేపారు, ఓకే, వెరీ గుడ్, అక్కడ దాకా ఓకే. 2024 నవంబర్లో, అంటే సంవత్సర కాలం వస్తుంది, 2024 నవంబర్లో నేను చైర్మన్ గా అయిన తర్వాత 2024 డిసెంబర్లో, అంటే నెల రోజుల్లో ఆ 30 కోట్లలో 10 కోట్ల రూపాయలు నేను రికవరీ చేసినటువంటి మాట వాస్తవం. అది తెలుసుకోండి. ముందు నెల రోజుల్లో, కేవలం 20 రోజుల్లోనే, టు బి ప్రిసైజ్ గా చెప్పాలంటే 20 రోజుల్లోనే 10 కోట్ల రూపాయలు ఆ 30 కోట్లలో నేను రికవరీ చేయడం జరిగింది. ఇంకా 20 కోట్లు ఉన్నాయి, దాని మాటలు జరుగుతుంది. దానికోసం చాలా మంది అధికారులు కలవడం జరిగింది, చాలా సార్లు పదే జరిగింది. సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కూడా కలవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి సివిల్ సప్లైస్ ఎవరైతే ఎండీ ఉన్నారో వాళ్ళకి, ఇక్కడ ఉన్నటువంటి జేసీకి, అదేవిధంగా ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ, వీళ్ళందరూ కలిసి కూడా నేను చెప్పడం జరిగింది. దాని ద్వారా కేవలం ఒక నెల రోజుల్లో నేను 10 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది, రికవరీ 10 కోట్ల రూపాయలు చేయడం జరిగింది. మరి 4 సంవత్సరాల్లో మీరేం పీకలేపారా? అది ప్రజలు చూడరు అనుకుంటున్నారా? వాళ్ళకి అర్థం కాదనుకుంటున్నారా? అది కూడా మీరు దృష్టి పెట్టుకోవాలని చెప్తున్నాను.